స్పష్టంగా ఇవాళ ప్యానల్ ఎక్స్పర్ట్స్ చాలా స్పష్టంగా సిడబ్ల్యూస్కి ఇచ్చినటువంటి రిపోర్ట్ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొచ్చే ఇదేమో ఎస్ దిస్ ఈజ్ ద థర్డ్ స్లైడ్. ఏమిటంటే జెట్ రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్న దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించకుండా 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఏంటది? 200 వాల్లో 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్నటువంటి దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించుకోకుండా వరద వెళ్ళిపోయిన తర్వాత దెబ్బతింది. అది దెబ్బతిందా లేదా, దాని సామర్థ్యం ఉందా లేదా అనేది పరీక్షించుకోకుండా 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టేశారు. ఏమంటే దాని మీద కాఫర్ డ్యాంలో వేసేసారు. అంటే హర్రీ. ఎందుకంటే హర్రీ తొందరగా పూర్తి చేయాలి. తొందరగా పూర్తి చేయాలంటే దేనికి? నిజంగా నీళ్ళు ఇద్దానికి అనుకున్నారా? కాదు. తొందరగా పూర్తి చేస్తే బిల్లు అయింది. బిల్లు అయితే కమిషన్ వస్తుంది. కమిషన్ వస్తే కాజేయచ్చు. ఇదే తాపత్రయంతో దాన్ని చేసినటువంటి విషయాన్ని నేను చెప్తున్నటువంటి అంశం కాదు, చాలా క్లియర్గా ఒకసారి అందరికీ చదివితే అర్థమవుతుందని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఫోర్త్ ఇది ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ టోటల్గా ఉన్నది చూసారంటే దిస్ ఈజ్ కాల్డ్ గ్యాప్ 2లో ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్. మొత్తం టోటల్గా ఉన్నటువంటి డయాఫ్రమ్ కొన్ని చోట్ల లోపలగా ఉంది డయాఫ్రమ్ వాల్, కొన్ని చోట్ల పైకి ఉంది. దానికి కారణం ఏంటంటే ఎక్కడైతే రాక్ తగిలిద్దో అంత దూరం వెళ్ళిపోద్ది డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ ఈజ్ వెరీ వెరీ పర్మనెంట్. మొత్తం పోలవరంలో స్పిల్వే తరువాత అత్యంత కీలకమైనటువంటి ఏదైనా ఉన్నది అంటే పని ఉందంటే అది డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ మీదే ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు. ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి నీరు తట్టి కింద నుంచి సీపేజ్ వెళ్ళకోకుండా ఉండటం కోసం ఈ డయాఫ్రమ్ వాల్ అనేదాన్ని వెయ్యాలని నిపుణులు నిర్ధారణ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ ఇంపార్టెంట్ అయింది దెబ్బతిన్నటువంటి పరిస్థితి. 2018 నుంచి వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని స్పష్టంగా చెప్పిన కమిటీ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఇది మేము వచ్చిందో దెబ్బతింది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. సరే రామానాయుడు గారికి ఇంకా మరి ఆయనకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైనటువంటి మామూలు ముఖ్యమంత్రి గారు కాదు ఆయన, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే దీనికి మేము కారణం అన్నారు. ఏం కారణం అన్నారు? మేము కాఫర్ డ్యాములు వేసాము, దానిలో 2 గ్యాపులు వదిలిపెట్టాము, ఆ 2 గ్యాపులు వీళ్ళొచ్చి పూడ్చలేదు అని. 2018కే అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 2ని పూర్తి చేసిన తర్వాత 2018లో వరద వచ్చిందే మీరుండంగా, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండంగా 2018లో వచ్చినటువంటి వరదలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం ప్రారంభమైంది. దీనికి సమాధానం చెప్పని నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని. మేము గ్యాపులు పూడ్చలేదు అంటున్నాడు. మేము వచ్చింది ఎప్పుడు? 2019 మే 30వ తారీఖున ప్రమాణ